నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారు. అయితే నిన్న ఏదైతే జరిగిందో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు తను నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సో దాని మీద ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. రైట్, మీరు అసలు అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్ గా నిరసన ఎందుకు వ్యక్తం చేశారు? దాన్ని నిరసన అన్నారు తల్లి, అసంతృప్తి అంటాం. పార్టీలో నామినేటెడ్లో రెండిట్లో కూడా పదవులు రాకపోవడం మాకు అసంతృప్తి రేపింది. కాబట్టి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అయిన తర్వాత జిల్లా ప్రెసిడెంట్లే కానీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ ప్రతి ఒక్కరు కూడా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు ఆస్క్, అక్క అందరికీ పదవులు వస్తున్నాయి మాకు రావట్లేదని 2 సర్క్యులర్స్ ఇచ్చారు. ఎవరెవరికైతే పదవులు వచ్చారో వాళ్ళన్ని సర్క్యులర్స్ తీసుకొచ్చి నాకు చెప్పడం ఏంటి అంటే, అక్క వీళ్ళందరూ ఎవరు అక్క అని అడుగుతున్నాను. అంటే ఎవరో నాకు కూడా తెలియదు అన్న. మీకు తెలియదు, మాకు తెలియదు. పార్టీకి ఎప్పుడు పని చేయలేదు, పార్టీలో ఎప్పుడు జెండా మోయలేదు, పార్టీలో ఎప్పుడు కూడా మెట్లు ఎక్కలేదు. మరి అట్లాంటి వాళ్ళకి పదవులు వచ్చినప్పుడు మనకెందుకు వస్తలేదు అక్క అని అడిగినారు వాళ్ళు. సో దాంట్లో అసంతృప్తి వాళ్ళు అక్కడ కూర్చొని చర్చిస్తున్నారు. అయితే ఇక్కడ ఇవి వేసేస్తున్నారు. సో అందుకని మీరు వీడియోస్ చూసినట్టయితే మహేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఇక్కడ మిస్ మ్యాచ్ ఎక్కడ అవుతుంది అని నేను అనుకుంటా. పిసిసి అధ్యక్షులను అడిగితే వారు సీఎం గారి పేరు చెప్తున్నారు, సీఎం గారిని అడిగితే పిసిసి అధ్యక్షుల పేరు చెప్తున్నారు. ఈ రెండు కానప్పుడు ఎమ్మెల్యేలు డీసీసీల లెటర్లు అన్నారు, అవి కూడా ఇచ్చినాం. అప్పటికి కూడా సంవత్సరంన్నర అయిపోయిందమ్మా, ఒక్కరికి ఒక పదవి ఇవ్వలే. మరి ఎందుకు ఇస్తలేరు? వీళ్ళు ఇట్లనే వస్తారు ఇట్లనే పోతారంటే తప్పుగా తెలియదు. ఎవరికన్నా కూడా పదవులు ఇంపార్టెంట్. గవర్నమెంట్ వచ్చిందంటే ఒక ఆశ ఉంటుంది. 10 ఏళ్ళు కష్టపడ్డాం పార్టీకి, ఎక్కడో ఒక చోటు దక్కాలని ప్రతి చెల్లకు ఉంటుంది. నామినేటెడ్ మెంబర్గానో, కమిషన్ మెంబర్గానో, మార్కెట్ యార్డో, లేకపోతే ఏదైనా ఒక పోస్ట్ తీసుకోవాలని సంతృప్తి ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఎక్కడ కూడా మమ్మల్ని నామినేట్ చేయకపోవడం ఆశ్చర్యకరం. కాబట్టి అసంతృప్తి ఉంది. కాబట్టి మేము అక్కడ ఆ రూమ్ లాక్ వేసిందని అక్కడ కూర్చుంటే దాన్ని హైప్ చేశారు. సో అసంతృప్తి భావం నిరసన అని దానికి ఒక పేరు పెట్టినారు, ప్రొటెస్ట్ అని. తప్పది. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారో ఏమో సునీతారావు అని ఈ గ్రిల్ వేసేసినారు, ఆ గ్రిల్ వేసేసినారు, గ్రిల్స్ అన్నీ వేసేసినారు. మిమ్మల్ని ఒక రూమ్ లో కూడా బంధించారని విన్నాను, మహిళా నాయకురాలు అందరినీ కలిపి. లేదు, ఇక్కడే వి సాట్ హియర్ తొడహాటు, ఇక్కడే కూర్చున్నాం మేము. అయితే మేము అక్కడ లాక్ వేసిన రూమ్స్ అని మేము అక్కడ కూర్చున్నాం. అది మహేష్ కుమార్ గౌడ్ గారి చేంబర్. సో మహేష్ కుమార్ గారి పైన నిరసన తెలియజేస్తున్నారు. అసంతృప్తి లేదు అనే మాట మాత్రం నేను చెప్పాను. అసంతృప్తి ఖచ్చితంగా. మీ ఆరోపణలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ మీద? ఇద్దరి మీద. రైట్. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పటికీ దాదాపు 17 నెలలు కావస్తుంది. ఈ 17 నెలల్లో పరేడ్ గ్రౌండ్స్ లో ఒక సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? మహిళలకు పెద్దపీట వేస్తాము, మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని అన్నారు. ఇప్పుడు మీకే ఎలాంటి పదవులు ఇవ్వలేకపోతున్న వ్యక్తి ఈ రోజు మరి మీ ప్రజలకు ఏ న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఒకటే మాట మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. మేము గతంలో 6 నుంచి 8 సార్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొన్న 9వ సారి, 9th టైం ఐ హావ్ గివెన్ ద లిస్ట్. ఎవరైతే 25 years 20 years అబౌవ్ పనిచేసిన వాళ్ళ పార్టీకి ఇప్పుడు ఎంత అసంతృప్తి అయిపోయిందంటే, మహిళా కాంగ్రెస్ లో గవర్నమెంట్ వచ్చినాక మేము ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే వీళ్ళకి పదవులు రాకపోతే నాకు అట్లే అనిపిస్తుంది. సునీతారావు పదవి ఉంది, సునీతారావు మెంబర్షిప్ చేసింది, వీళ్ళందరూ మెంబర్షిప్ ఆధారంగానే పదవులు తెచ్చుకున్నారు. ప్రెసెంట్ గా సునీతారావుని తీసేస్తారని ఒక ప్రకటన నడుస్తుంది. గతంలో నడిచింది. సరే, 2 పేర్లు ఇచ్చినారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు మెంబర్షిప్ టాపర్ అయితే వాళ్ళదే ఈ పదవి. 6000 మెంబర్షిప్లతో నేను టాపర్, నాకు ఈ పదవి వచ్చింది. 500 చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి 500 వీళ్ళకి వచ్చినాయి. వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు, జిల్లా ప్రెసిడెంట్లు. దిస్ ఈజ్ ఆన్లైన్ మెంబర్షిప్ విత్ 100 రూపీస్. రాహుల్ గాంధీ నినాదం బూత్ లెవెల్, బ్లాక్ లెవెల్ నుంచి ఎంకరేజ్ చేస్తూ సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అన్ని రంగాలలో మహిళలు రాణించాలి, మహిళలకి కుర్చీలు ఇవ్వాలి, సమానత్వ న్యాయం చేయాలి. వాళ్ళు 49 ఉన్నారు, మేము 51% ఉన్నాం. సో మాకు అసంతృప్తి ఎక్కడంటే ఎవరెవరియో పేర్లు ఉన్నాయి కానీ మా పేర్లు లేవు, మా చెల్లెళ్ళ పేర్లు లేవు. ఇప్పుడు నేను అదే అంటున్నా, మీకే న్యాయం జరగలేనప్పుడు ప్రజలకి ఏ న్యాయం జరిగింది ఆడవాళ్ళకి అంటున్నాను. ఇస్తామంటారు, ఎప్పుడు ఇస్తారు చెప్పట్లేదు, డెడ్ లైన్ లేదు. నిన్న మేము ఇక్కడ కూర్చున్న తర్వాత మహేష్ గారు మాట్లాడడం జరిగింది. మా జిల్లా 2 అధ్యక్షులతో నాతో మాట్లాడిన తర్వాత ఆ 30 లిస్ట్ ఏదైతే ఇచ్చారో 35 జిల్లాలో 30 పేర్లు ఇచ్చాం. ఆ లిస్టు ప్రకారం మీకు ఇస్తామంటున్నారు. పార్టీలో ఇస్తారా లేకపోతే గవర్నమెంట్లో ఇస్తారా తెలియదు. సో నేను అడిగేది ఒకటే క్వశ్చన్, పార్టీలో ఏం సముచిత స్థానం ఇస్తారు? అది ఒక్కొక్కటి ఇస్తాను. అంటే నిన్న లిస్టు పోయింది కాబట్టి వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏమంటారు, మహేష్ గారు చెప్తే నువ్వు ధర్నా చేసినావు, రేవంత్ అన్న చెప్తే నువ్వు ధర్నా చేసినావు, మేము చెప్తే చేయలే కదక్క,
మీరు మాకు చెప్పినారు, కార్యకర్తలకి కార్యదర్శులకి నువ్వు చెప్పినా మేము పనిచేస్తాం. సునీతక్క మాట్లాడాలా, సునీతక్క ముందుకు రావాలని. రైట్. అంటే మీకు ప్రత్యేకంగా పదవి ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. గతంలో మీకు గోషామహల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది, మరి అది పదవి కాదా? నేను కాదంటలేను కదా, నాకు టికెట్ ఇవ్వలేదంటలేను. కానీ గోషామహల్ నేను కాదు, నేను నాన్ లోకల్ గోషామహల్, లోకల్ కాదు. ఓడిపోయే టికెట్ ఎవరన్నా ఇస్తారమ్మా, గెలిచే టికెట్ ఇవ్వాలి. నేను ఖైరతాబాద్ నుంచి ఒకటే అప్లికేషన్ వేసుకున్నాను, నాకు గోషామహల్ నుంచి వచ్చింది. సరే పార్టీ ఇచ్చింది, గౌరవించాను. 1 year పెట్టారు కదా రూల్, అయిపోయింది కదా. 1.5 year కదా, నౌ ఇట్ ఇస్ 15 months. లీవ్ అబౌట్ మీ, వాట్ అబౌట్ దెమ్? సో యూ ఫైటింగ్ అబౌట్ దెమ్. ఎస్. అండ్ మోర్ ఓవర్ ఇంకో క్వశ్చన్, మహేష్ కుమార్ గౌడ్ మరదల మీద మీరు ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నారు తప్ప మాకెవరు, అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మహిళా వింగ్ ఇంత పెద్ద ఎత్తున కష్టపడింది పార్టీ day 1 నుంచి కూడా అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో దాని మీద ఏంటంటే దానికి సంబంధించి ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యి మీకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఇవ్వలేదు, ఇచ్చినారని చెప్పి నోటీసులు ఇస్తే మరి మా వాళ్ళకి ఇవ్వలేదని మహేష్ కుమార్ గారిని ఏమనాలి చెప్పండి, మీరు చెప్పండి. మాకు అందులో ఎవరు కూడా తెలియదు. నేను మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర సర్కులర్ తీసుకెళ్ళిన, ఇందులో ఉన్న పేర్లన్నీ వచ్చినాయి, ఒక్కరు కూడా మా చెల్లెలేదు అంటే, అయ్యో మహేష్ అన్న మరదలు కూడా ఉంది అక్కడ అని. మహేష్ అన్న మరదలు ఉంది, మహేష్ అన్న సిస్టర్ ఉంది, చందన వందన ఇద్దరు ఉన్నారు అందులో. వీళ్ళు సర్కులర్ తీసుకొచ్చారు. అన్న మరి వాళ్ళందరూ ఉన్నారు, మరి మా వాళ్ళు ఎవ్వరు లేరన్నా అంటే, నా వెళ్ళలేదు సీఎం గారిని నేను మా వరదలకి చైర్మన్ అడిగిన, కానీ వారు ఇచ్చింది మాకు మెంబర్. అప్పటి వరకు కూడా నాకు మహేష్ అన్న మరదలు అని నాకు తెలియదు. మాకు అప్పుడు అనిపించింది, వారు ఎప్పుడు మేము చూడలేదు, చందన గారిని చూడలేదు, వందన గారిని చూడలేదు, అందులో ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు. కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలు కండువాలు మార్చుకొని వచ్చిన వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి, మాకు రావట్లేదని వాళ్ళ ప్రాబ్లం. ఈ అసంతృప్తి భావాజాలు ఏవైతే పడ్డాయో దీని తర్వాత ఏది పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటి? నాకు ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే, వాళ్ళు ఎందుకు మాట్లాడిందంటే, ఈరోజు వచ్చినారు అంటే నేను ఒకటే మాట చెప్తాను, ఐఎమ్ సేయింగ్ యూ వన్ థింగ్, దట్ వాళ్ళకి అసంతృప్తి ఉంది, ఇయ్యలేదు. ఈరోజు సర్కులర్ చూపించాం, మీనాక్షి నటరాజన్ గారు వస్తారు, మరి ఆమె ఏం నిర్ణయం తీసుకుంటారో చూస్తాం. ఈరోజు అన్ని టీవీలలో నాకు నోటీసులు ఇచ్చారు అని చెప్పి మీడియా పరంగా మొత్తం నాకు నోటీసులు ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ నోటీసులు అందుకోవడానికి వచ్చినారు, వాస్తవంగా నాకు ఇచ్చిన నోటీస్ వీళ్ళు అందుకోవడానికి వచ్చినారు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇట్లాంటి నోటీస్ ఫర్దర్ గా నోటీసులు ఇస్తే మీ కార్యాచరణ ఏంటంటే ఇవ్వనివ్వండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మేము తప్పు చేయలేదు, అక్కడ కూర్చున్నాం, మా అసంతృప్తి తెలియజేశాం. ఇక్కడ నుంచి వీళ్ళు కవర్ చేసుకున్నారు. కుమార్ రావు గారు పిలిచారు, పెద్దరు గౌరవనీయులు వైస్ ప్రెసిడెంట్ గారు పిలిచారు, అమ్మ సొంతమ్మ ఇట్రా అంటే నేను లేచి వెళ్ళిపోయినాను. రెడ్లకి గౌడ్లకి తప్ప ఎవరికి పదవులు రావట్లేదు అన్న మాట కూడా మీరు అనడం జరిగింది. ఎస్ కరెక్ట్. వీళ్ళు తీసుకొచ్చిండ్రు లిస్ట్, తీసుకొచ్చింది. ఇక్కడ ఎస్సీ లీడర్లు ఉన్నారు, ఎస్టీ లీడర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు అక్క ఈ లిస్టు చూడక్క, అందరు అన్న ఇట్లా వేస్తే ఎట్లా అక్క, సీఎం అన్న చెప్పాలి కదా, నువ్వు మాట్లాడవు ఎందుకు, నువ్వెందుకు? ఇక్కడనేమో అన్న గౌడ్లకి ఇస్తారు, అక్కడేమో రెడ్లకి ఇస్తారు, మరి మేము ఎక్కడ పోవాలక్క అని అడుగుతున్నారు. ఇప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్పాలి? మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి. అసంతృప్తి ఉండదా మరి వేరే వాళ్ళకి అందరికి ఇస్తే, మరి మాకు అసంతృప్తి ఉండదా? మరి వీళ్ళు ఎవరో కూడా తెలియాలి కదా మాకు. హూ ఆర్ దే, వి డోంట్ నో, వీఆర్ సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. మొగుళ్ళు పనిచేస్తే పిల్లలకి పోస్టులు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఆయన పనిచేసిండంట గతంలో, నేను పేర్లు తీయదలుచుకోలేదు, వారికి ఇస్తే మేమందరం కూడా కొట్లాడాం ఆ రోజు మహేష్ అనేది. సరే భర్త పనిచేసినందుకు భార్యకి ఇస్తే, మరి భార్యలు పనిచేస్తారు, మా భర్తలకి ఇవ్వమని కూడా అడిగి. రైట్. ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు, మాట్లాడు.